చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ థియేటర్ల వద్ద క్యూ కడుతూ ఉన్నారు ఫ్యాన్స్. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఉంది ఈ మూవీ. చిరి టైమింగ్, డైరెక్టర్ అనిల్ టేకింగ్ సూపర్ అంటూ ఉన్నారు ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత చిరుకు హిట్ వచ్చిందంటూ కూడా ఫ్యాన్స్ చెబుతూ ఉన్నారు. ఇక సాంగ్స్ బీజిఎం బాగుంది అంటూ కూడా ఫ్యాన్స్ సందడి చేస్తూ ఉన్నారు. సంక్రాంతికి డైరెక్టర్ అనిల్ రావుపూడి మరో హిట్ ఇచ్చాడంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి వెంకటేష్తో కలిసి సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో కూడా సూపర్ హిట్ ఇచ్చాడు. సంక్రాంతి జోష్ని సినిమాతో నింపాడు. ఇక ఈసారి కూడా చిరంజీవితో జతకట్టి చిరంజీవిలో ఒక వింటేజ్ చిరంజీవిని బయటకు తీసుకొని వచ్చి అనిల్ రావిపూడి ఒక సంక్రాంతి డైరెక్టర్గా సెట్ అయ్యాడని చెప్పాలి. సంక్రాంతికి జోష్ని తీసుకొని వచ్చే డైరెక్టర్గా ఇప్పుడు అనిల్ రావిపూడి నిలిచాడు. ఇక మరొక వైపు చిరు ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ సందడి చేస్తూ ఉన్నారు. అనిల్ రావిపూడికి ఉన్నటువంటి ఇటు ఫ్యామిలీ ఫ్యాన్స్ కానీ ఇటు చిరుకున్నటువంటి ఫ్యాన్స్ కానీ అందరు కలిసి కూడా పండుగ చేసుకుంటూ కూడా సంక్రాంతి జోష్ నింపాడు అనిల్ రావిపూడి అంటున్నారు. ఒక్కొక్కరు కూడా అభిమానులు అయితే అక్కడ థియేటర్ దగ్గర సినిమా చూసిన తర్వాత రియాక్ట్ అవుతున్నారు. యూట్యూబ్లో ఒకసారి మనం ఆ రియాక్షన్స్ చూద్దాం. మళ్ళీ గుర్తు చేశాడు. ఎక్సలెంట్. ఇలాంటి టైం సినిమా కదా మనం కోరుకుంటుంది చిరంజీవి గారి నుంచి. ఎక్సలెంట్ కూడా. ఆ లుక్కే సూపర్ చిరంజీవి. వెంకటేష్ గారు వచ్చాక అదిరిపోయింది అబ్బా సినిమా. క్లైమాక్స్ దాకా ఇంకా హైలైట్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాంగ్స్ అయితే మంచిగా తీశారు. అసలు చిరంజీవి గారిని ఆ ఏజ్ ఏంటి, ఈ పాటలు ఏంటని చాలా మంది ట్రోల్ చేశారు. సినిమా చూశాక అవన్నీ మర్చిపోతారు. అంత బాగా లుక్ ఉన్నాడు చిరంజీవి. కన్విన్స్ చేయగలడు జనాల్ని, పబ్లిక్ ని. అంత బాగా కన్విన్స్ చేశాడు. నేను క్రిటిసైజ్ చూసా సినిమా, కానీ బాగా తీశాడు. ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి అన్ని బాగుంటాయి బ్రదర్, కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటది, నో డౌట్. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, క్లీన్ మైండ్ గా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషన్ చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మేము, వీళ్ళు చేస్తే బాగుంటది ఇద్దరు కామెడీ అని. అద్దరు కూడా ఇచ్చారు ఇద్దరుని. వీళ్ళిద్దరితో ఫుల్ లెంత్ సినిమా తీస్తే ఇంకా అదిరిపోతాయి. సూపర్. అనిల్ గారికి అయితే సూపర్ హ్యాట్స్ ఆఫ్. బాగా హ్యాండిల్ చేశాడు. ఏం పెద్ద పాన్ ఇండియా ఆ టైప్ లో వెళ్ళిపోకుండా సింపుల్ గా తీసాడు సినిమాని. ఎక్సలెంట్. ఇది రాసి పెట్టుకోండి. ఆడియన్స్ నాడి కట్టుకున్నాడు ఆయన. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ట్రస్ట్ చేశాడో, మాకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు ఈ రక్తపాతాలు వద్దు, మాకు ఎలివేషన్స్ వద్దు, ఏమొద్దు అని ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది క్లియర్ కట్ గా చూపించేస్తాడు. సాంగ్స్ కి అయితే జనరల్ ఆడియన్స్ కూడా లేచి డాన్స్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. అండ్ బాస్ అండ్ వెంకీ కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అయితే హిల్లీరియస్ గా వర్కౌట్ అయ్యాయి. అసలు మీరు ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉందో అనిల్ గారు రివీల్ చేయకపోవడమే నయమైంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్ లోనే చూడాలి. అండ్ లాస్ట్ లో క్లైమాక్స్ లో వచ్చే బాస్ పెర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఒక్కొక్క సీన్ అయితే గూస్ బంప్స్. ఇది పాతది, దీన్నే మళ్ళీ రొటీన్ గా వాడాడు అన్నది ఎక్కడ లేకుండా అసలు ట్రెండింగ్ కి తగ్గట్టు సినిమా నరేషన్ చేశారు. 2.5 hours హిల్లీరియస్ గా 1 to 1. అండ్ బుల్లిరాజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వాడుకున్నాడు అని చెప్పొచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ రేపటి నుంచి అయితే టికెట్ పక్కా దిగుతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి క్లియర్ కట్ విన్నర్ అనిల్ రావుపూడి గారు అని చెప్పొచ్చు. ప్రతి సీన్ చాలా బాగుంది. మీ ఫ్యామిలీని చూస్తుంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్, పిల్లలు, నానమ్మ అందరూ కలిసి శంకర వరప్రసాద్ గారు చూసారు. ఆ క్యారెక్టర్స్ అన్ని కనిపించే స్క్రీన్ మీద. సో ఎక్కువగా బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఏది మీకు? నాకు అంటే ఫ్యామిలీ, దట్ ఈస్ ఫాదర్ సెంటిమెంట్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో అఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డైవర్స్ కాకుండా, డైవర్స్ ఆ లెవెల్ వరకు వెళ్లకుండా ఎలాగైతే కలిసి ఉండాలి అన్నది కూడా ఆ సెంటిమెంట్ కూడా చూపించారు. సో అది చాలా వెల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సినిమాలో. సో అది కాక పిల్లలతో ఎలా కనెక్ట్ గా ఉండాలి, పిల్లలకి ఏంటి ఇంపార్టెంట్ అన్నది కూడా తెలిసింది. ఒక ఫ్యామిలీ రిలేటెడ్ అనిపించింది ఈ మూవీ మొత్తం. కామెడీ కూడా చాలా అందంగా తీశారు. హీరోయిన్ అండ్ హీరో ఎవ్రీబడి ఈస్ వెరీ ఫైన్, వెరీ నైస్, నీట్ మూవీ. ఒక ఆట పట్టిస్తూ ఉంటారు కదా చిరంజీవి గారు, నయనతార గారిని. సో ఆ మూమెంట్స్ ఏమైనా గుర్తొచ్చాయా మీకు? స్పెసిఫిక్లీ ఏం కాదు, కొన్ని జరుగుతూ ఉంటాయి లైఫ్ లోని. మేడం అన్ని ఓపెన్ చేయరు మేడం, అన్ని మేము చెప్పుకుంటే ఇంకా మూవీ ఎందుకు? మూవీలో చూసారు కదా, మా పర్సనల్ మాదే కదా. ఒక ఓవరాల్ రేటింగ్ అనిపిస్తారు 5 on 5. If it is 5, it is 5 on 5. ఎక్కడ బోరం అనిపించదు. చాలా బాగుంది అసలు. బెస్ట్ సంక్రాంతికి ఇదే బెస్ట్ మూవీ, దాంట్లో మనకేం డౌట్ ఉండకూడదు. చాలా బాగుంది.
ఓకే హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. హ్యాపీ సంక్రాంతి. ఇక ఇదే మూవీ గురించిన అప్డేట్స్ మా మూవీ అనలిస్ట్ రవీందర్ దగ్గర నుంచి తెలుసుకుందాం. రవీందర్, మరోసారి అనిల్ రావుపూడి ఫిల్మ్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు, మరొక వైపు చిరంజీవి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ రోజు విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారికి చాలా పాజిటివ్ టాక్ అనిపిస్తోంది. ముఖ్యంగా 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత, అది కూడా బోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చేసిన మూవీ కావడంతో వింటేజ్ చిరంజీవిని అనిల్ రావిపూడి ఆవిష్కరించాడు అనేది బలంగా వెళ్తోంది. ఎక్కడా కూడా అసభ్యత లేకుండా క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో నడిపించిన తీరు అందరినీ మెప్పిస్తోంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసిన తీరు, ఆ బుల్లిరాజు ఎపిసోడ్ కావచ్చు, తర్వాత చిరంజీవి ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఎమోషనల్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అంటే నయనతార చిరంజీవి మధ్య లవ్ ట్రాక్, పాట ఇవన్నీ కూడా ఏదైనా మిస్ఫైర్ అవుతుందేమో అన్న భయాల్లోని పూర్తిగా తొలగిస్తూ చాలా డీసెంట్ గా హ్యాండిల్ చేశారు. ఇలాంటి మెచ్యూర్డ్ ఎలిమెంట్స్ అన్ని కూడా బాగా కుదరడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మనం పెద్ద సినిమా హీరోలు చూసినప్పుడు వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ లో ఒకలాగా ఉంటాయి, తర్వాత వేరేలాగా యాక్సెప్ట్ చేస్తారు. ఒక్కోసారి ఎవరైతే కొత్త డైరెక్టర్స్ వస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఆ సినిమా హీరో ఫ్యాన్సే కాబట్టి ఆ వింటేజ్ స్టైల్ని చూడాలనుకున్న సందర్భంలో కూడా ఫ్లాప్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అనిల్ రావుపూడి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా రాణించాడు అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకంటే ఈ 70 ఏళ్ల వయసులో చిరంజీవి నుంచి అంటే గరానమ్మగుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు తరహా వింటేజ్ చిరంజీవిని ఆయన చూపిస్తానన్నప్పుడు చాలా మంది డౌట్ పడ్డారు. ఎందుకంటే ఆ కామెడీ యాంగిల్ ని ఈ వయసులో తీయడం సాధ్యమవుతుందా, అంతగా ఆ చిరంజీవి మెప్పించగలరా అనే డౌట్లు అయితే రిలీజ్ కు ముందు ఉన్నాయి. ట్రైలర్ లో కూడా చెప్పకుండా చాలా విషయాలు దాచిపెట్టడం వల్ల ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అయితే అప్పుడు కనిపించింది. అనిల్ రావిపూడి కూడా అదే అన్నారు, నేను చాలా సర్ప్రైజులు పెట్టాను, మీరు అన్ని అక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి అని. దానికి తగ్గట్టుగానే చాలా ఎలిమెంట్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ కి మనకు ఒక మంచి పైసా వసూలు ఫీలింగ్ అయితే కలిగించడంలో చిరంజీవి కానీ, అనిల్ రావిపూడి కానీ, భీమ్స్ కానీ, తర్వాత నయనతార కానీ వీళ్ళందరూ పూర్తి కృషి చేశారని చెప్పొచ్చు. అంటే మీరు అన్నట్లు ట్రైలర్ లో ఎక్కువ చూపించలేదు, అదే ఇప్పుడు అనిల్ సక్సెస్ కి మరో కారణంగా చూడొచ్చు. జనాలు ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళకపోవటం వల్ల కూడా ఇంత గొప్ప సక్సెస్ కి కారణమైందని చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే ట్రైలర్ లో ఒకవేళ ఇప్పుడు మనం కీలకంగా చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక రివీల్ చేసింటే ఎగ్జైట్మెంట్ కొంచెం తక్కువగా ఉండేది, లేదా వాటిని చూసి ఇంకా ఎక్కువ ఊహించుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అనిల్ రావిపూడి ముందు జాగ్రత్తగా చెప్పకుండా ట్రైలర్ ని చాలా తెలివిగా కట్ చేశారు. దానికి రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ తర్వాత వచ్చిన హుక్ సాంగ్, ఆ స్టెప్ ఏదైతే ఉందో అది వైరల్ అవ్వడం ద్వారా వచ్చిన బజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే మనం ఏదో వింటేజ్ చిరంజీవి చూడబోతున్నాము, గ్యాంగ్ లీడర్ చిరంజీవి చూడబోతున్నాము అనే అభిప్రాయాన్ని కలిగించడంలో అనిల్ రావిపూడి టీం 100% సక్సెస్ సాధించింది. నిన్న ఓపెనింగ్స్ లో కూడా అది స్పష్టంగా కనిపించింది. అంటే ఆ వింటేజ్ స్టైల్ తో కూడా ముందునే ఆడియన్స్ ని ప్రిపేర్డ్ గా ఉంచారని చూడాలి అనిల్ రావిపూడి. ముందుగానే మనం వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నాం, ఇప్పట్లాగా ఫుల్ యాక్షన్, ఈ మాస్ కైండ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అనిల్ రావిపూడి ముందే హింట్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో మనకు వాల్టేరు వీరయ్య లాగా ఓవర్ ద బోర్డ్ మాస్ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఏమీ లేకుండా సింపుల్ గా, అంటే చిరంజీవిని ఎలా వాడుకుంటే ఆడియన్స్ నవ్వుతారు, ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక స్టడీ లాగా చేసుకుని అనిల్ రావిపూడి ప్రాపర్ గా స్క్రిప్ట్ రాసుకున్నట్లయితే కనిపిస్తుంది. మనకు సెకండ్ హాఫ్ లో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా ఈ వెంకటేష్ కాంబినేషన్ కావచ్చు, మీసాల పిల్ల సాంగ్ కావచ్చు, ఆ క్లైమాక్స్ లో వచ్చే చిన్న ఫైట్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా యాడ్ అయ్యాయి. సో ఓవరాల్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసామనే అభిప్రాయం కలిగించడంలో మాత్రం వరప్రసాద్ బాగా సక్సెస్ అయ్యాడు. అంటే రవీంద్ర, ఈ మూవీలో ఏదైనా ఎలిమెంట్స్ ఇంకొంచెం బాగా పండి ఉంటే గనక మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది, అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ వెంకటేష్ ఎపిసోడ్ గురించి. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబో ఏదైతే ఉందో దాని మీద ఆడియన్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే మాస్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ
వీళ్ళ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి అవును, ఎప్పుడైతే ఆ మూవీ ఫంక్షన్ లో కూడా వాళ్ళు అనిల్ రావిపూడి వెంకటేష్ కలిసి స్టెప్పులు వేశారు, వెంకటేష్ అంత ఎనర్జెటిక్ గా ఉండేసరికి డెఫినెట్ గా కూడా సమ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ వెంకటేష్ నుంచి రాబోతుందని ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఆ 20 నిమిషాలు ఏదైతే మనం బ్లాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ బ్లాస్ట్ పూర్తిగా సంతృప్తి పరచలేదు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. దీన్ని నిరాశ పరచకపోయినా మనం చాలా ఊహించుకున్నాము, అంటే ఒక బొబ్బిల్ రాజా ఒక కొండవీటి రాజా కలిస్తే ఎలా ఉంటుంది అనే స్థాయిలో ఊహించుకున్న వాళ్లకు కొంత అంటే ఒక 25% అసంతృప్తి అయితే కలుగుతుంది. దాంతో పాటుగా సెకండ్ హాఫ్ లో అంటే వీళ్ళు చిరంజీవి నయనతార ఇంటికి తిరిగి వచ్చాక జరిగే కొంచెం డ్రామా ఏదైతే ఉందో అది ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. అక్కడ చిన్న లాగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ 2-3 లోపాలు మినహాయిస్తే ఆ ఆడియన్స్ ని మెప్పించడంలో టీం అయితే ఫెయిల్ కాలేదు. అంటే ఈ మూవీలో ఏ సెంటిమెంట్ బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్ కి? అక్కడ ఉన్న ఆడియన్స్ ఏం చెప్తున్నారు? ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన అంశాలు ఏంటంటే మెయిన్ గా చిరంజీవికి మరియు అతని 2 పిల్లలు అంటే ఒక బాబు పాప మధ్య ఏదైతే ఎమోషనల్ పాయింట్ ఉందో అది చాలా బాగా చూపించారు. అంటే ఒక 6 సంవత్సరాలు పిల్లలు దూరమైన తండ్రి తిరిగి వాళ్ళని కలుసుకునే సందర్భంలో ఎలాంటి భావోద్వేగాలకు లోనవుతాడు, అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, దాన్ని తట్టుకొని ఎలా బయటకు వస్తాడు అనేది అనిల్ రావిపూడి చాలా బాగా రాసుకున్నారు. అంటే పిల్లల్ని ద్వేషించే స్టేజ్ నుంచి వాళ్ళు తనని ప్రేమించేదాకా తీసుకొచ్చే క్రమాన్ని చాలా నీట్ గా చూపించారు. మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని హుక్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి రవీంద్ర, చాలా మంది కూడా మెచ్చుకుంటున్న అంశం ఏంటంటే ఈ సినిమాలో విజువల్స్ అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టినట్లు కనిపించు, కానీ చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కువ బడ్జెట్ అంటే ఇప్పుడు చాలా మూవీస్ కూడా హై బడ్జెట్తో రావటము, ఆ తర్వాత కూడా అక్కడ ఏమీ ఉండట్లేదు, స్టోరీ ఎక్కువ ఉండట్లేదని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఈ మూవీకి అలా లేదు. ఎక్కువ బడ్జెట్ రాకపోవటం, ఎక్కువ బడ్జెట్ కాకపోవటం వల్ల కూడా దీనికి కలెక్షన్స్ అనేవి కూడా చాలా బాగా కలిసి వచ్చే అంశంగా మిగులుతుంది అంటున్నారు. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మనశంకర వరప్రసాద్ గారికి అయిన ప్రొడక్షన్ కాస్ట్ 30 నుంచి 40 కోట్ల మధ్య. దానికి దాదాపుగా 3 రెమ్యునరేషన్లకే వెళ్ళిపోయింది. అంటే చిరంజీవి కావచ్చు, వెంకటేష్, నయనతార, సచిన్ కేడ్కర్ వీళ్ళందరికీ రెమ్యునరేషన్లకు ప్రొడక్షన్ కంటే రెమ్యునరేషన్లు ఎక్కువయ్యాయి. బట్ స్టిల్ ఆ తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ లోనే అనిల్ రావిపూడి కేవలం 6 నెలల టైంలో చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. మన సినిమాలో కూడా అవుట్డోర్ లొకేషన్లు పెద్దగా ఉండవు. ఒక సాంగ్స్ తర్వాత 2 పిల్లల ఎపిసోడ్స్ కి తప్ప మిగిలినంతా కూడా ఒకే బిల్డింగ్ లోనే జరుగుతుంది. కానీ దాన్ని కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని విసుగు రాకుండా అంటే వీలైనంత వరకు ఇక్కడ లాజిక్స్ ఏం పనిచేయవు, అవన్నీ పక్కకి వెళ్ళిపోవాల్సిందే, ఓన్లీ మ్యాజిక్ జరగాలి అన్నట్టుగా అనిల్ రావిపూడి ఏదైతే ట్రీట్మెంట్ రాసుకున్నారో అది బోర్ కొట్టకుండా చేసింది. మనకి ఇప్పుడు ఈ సినిమాలో క్వాలిటీ గానీ అంటే తక్కువ బడ్జెట్ లోను బెటర్ క్వాలిటీ వచ్చేలాగా అనిల్ రావిపూడి తీసుకున్న కేర్ కావచ్చు, కెమెరామెన్ చూపించిన క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా ప్లస్ అయ్యాయి. అంటే సినిమాలో లోపాలను వెతకాలి అని వెళ్ళటం కాకుండా ఎంటర్టైన్ అవ్వాలి అన్న మోడ్లో వెళ్ళిన వాళ్ళైతే ఫుల్గా అంటే వాళ్ళు పెట్టిన టికెట్ ధరకి ఫుల్గా ఎంటర్టైన్మెంట్ పొంది రావచ్చు అంటారు. ఖచ్చితంగా లోపాలు వెతకాలి అంటే బోలెడు ఉన్నాయి మనకు. ఎందుకంటే లాజిక్ ఇక్కడ పూర్తిగా బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది. ఇలా జరిగే అవకాశం ఉందా, ఇలా ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇలా అంటే ఇలా కామెడీగా ఉంటాడా అనే లాజిక్స్ వేసుకుంటే మనకు అన్నిటికీ సమాధానం దొరకదు. అలా కాకుండా మనం చూసాము, 2 గంటలు ఎంజాయ్ చేసాము, హ్యాపీగా బయటకు వచ్చాము అనే కోణంలో చూసుకుంటే సాధారణ ప్రేక్షకులకు ఆ శంకర వరప్రసాద్ అయితే నచ్చేస్తాడు. క్రిటికల్ గా ఉంటే తప్ప మనకు లాజిక్స్ కనపడవు, మ్యాజిక్ జరిగిపోతుంది. ఎస్ రవీందర్, థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి మరిన్ని మూవీ అప్డేట్స్ తీసుకుంటాము. ఇక సంక్రాంతికి డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో హిట్ ఇచ్చారు. అనిల్ రావిపూడి చిరు కాంబోలో వచ్చినటువంటి ఈ మూవీ మరలా కూడా సంక్రాంతి డైరెక్టర్ అనిల్ రావిపూడి అనిపించుకునేలా కూడా చేసింది. వింటేజ్ చిరంజీవి బయటికి తీసుకొని రావటంలో అనిల్ రావిపూడి చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి. చిరు ఫ్యాన్స్ అయితే వింటేజ్ చిరంజీవిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారు ముఖ్యంగా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి సీన్ కూడా చాలా కనెక్టెడ్గా ఫీల్ అవుతూ కూడా ఎక్కడా కూడా అశ్లీలత కానీ ఓవర్ ద బోర్డు వెళ్లకుండా రక్తపాతాలు ఏమీ లేకుండా కూడా ఒక సినిమాని నీట్గా ఇంత అందంగా తీయొచ్చు అన్నది అనిల్ రావిపూడి చూపించారు. ప్రతిదీ కూడా మాకు ఈ మూవీలో బాగా ఎంజాయ్ చేస్తున్నామంటూ కూడా అన్నారు. కొన్ని అంటే నిపుణులు, విశ్లేషకులు, మూవీ అనలిస్టులు చెప్పే దాని ప్రకారం కొన్ని ఉన్నప్పటికీ కూడా దానికి మించిన ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది.